హలో గైస్, మీరు చూస్తున్నారు ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్. ఈ వీడియోలో మనం ఏం తెలుసుకున్నామంటే రన్నింగ్లో చాలా లౌడ్గా సౌండ్ వస్తుందంట ఈ వెహికల్ అయితే. కస్టమర్ చెప్పిన ప్రాబ్లం అయితే రన్నింగ్లో పోతా అంటే వైబ్రేషను లౌడ్గా సౌండ్ అనేది వస్తుందంట. మా టెక్నీషియన్ ఇప్పి చూస్తే ఏమిటంటే ఇలాగా రోలర్స్ గడ్డ అనేసి పోయింది. ఇక్కడ చూడండి, కట్ అయిపోయింది. ఇవి కట్ అయిపోయి ఏమిటంటే అన్లెవెల్ పోయింది చాలా. రన్నింగ్లో వీలు పోతున్నప్పుడు చూడండి, రోలర్స్ కూడా అంతా కట్ అయిపోయినాయి. ఇలా కట్ అయిపోయినప్పుడు ఏమిటి మనకి రన్నింగ్లో వైబ్రేషన్ వస్తుంది. వీల్ తిరిగేటప్పుడు కూడా మనకైతే మైలేజ్ ఫుల్ డ్రాప్ అయిపోయి ఉంటుంది. బెల్ట్ కూడా పోయింది అన్లెవెల్ పోవటం వల్ల. ఒక చిన్న తప్పు వల్ల ఏమంటే ఇప్పుడు ఈ వెహికల్కి అన్ని స్పేర్ పార్ట్స్ పోయినాయి. రోలర్స్ గడ్డ, వీ బుష్, ఇవన్నీ స్పేర్ పార్ట్స్ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటి కాస్ట్ అయితే తెలుసుకున్నాము. ఈ రోలర్స్ గడ్డ అనేది 600 బిలో అయితే పడుతుంది. కొత్త స్పేర్ పార్ట్ ఇది, కొత్తది. పాతది కూడా చూపిస్తాను. ఇలాగైతే ఉండాలి. కస్టమర్ మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం వల్ల ఇలాగ అయిపోయింది. చూడండి, ఇలాగైతే కట్ అయిపోయింది. అది ఆ ప్లేస్లో ఏమిటి రోలర్స్ అనేవి కూర్చుంటాయి. ఇలాగ కట్ అయిపోయింది. ఇలాగ ఉండేది ఇలా కట్ అయిపోయింది. తర్వాత ఈ రోలర్స్ చూడండి, ఇలాగ ఉండాల్సినవి అవేమింటే పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. ఇలా డ్యామేజ్ అయిపోవడం వల్ల అన్లెవెల్ బెల్ట్ అనేది అన్లెవెల్, మనకి ఇప్పుడు చైన్స్ ప్యాకెట్ అనేది అన్లెవెల్ పోతుంది. చూడండి, అన్లెవెల్ పోయినప్పుడు మనకి వీల్ బేరింగ్స్, తర్వాత చైన్స్ పాకెట్ ఇవన్నీ పోతాయి. దీనికి ఏమిటి బెల్ట్ ఉంటుంది కాబట్టి యాక్టివా మోడల్స్కి ఆ బెల్ట్ అయితే పోయింది. ఎయిర్ ఫిల్టర్ కూడా ఫుల్ బ్లాక్ అయిపోయింది. మైలేజ్ అనేది డ్రాప్ అయిపోయింది అని చెప్పాడు. ఇప్పుడైతే ఈ జనరల్ స్పేర్స్ పార్ట్స్ అన్నీ మారుస్తున్నాము. మీ వెహికల్కైనా ఇలాంటి ప్రాబ్లం వస్తే మీరు ప్రతి ఒక్క సర్వీస్కి తెలుసుకుంది ఏమిటంటే ఇలాగ క్లచ్ అయితే ఓపెన్ చేసి రోలర్స్, వీ బుష్, బెల్ట్ ఇవన్నీ చెక్ చేసుకుంటే మన వెహికల్ రన్నింగ్లో సౌండ్ వస్తుందంటే ఇవే మెయిన్ స్పేర్ పార్ట్స్. ఇవైతే చెక్ చేసుకుంటే మన వెహికల్ కండిషన్లో ఉందా లేదా అనేసి మనమే తెలుసుకోవచ్చు. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తే మీకు అర్థమవుతుంది మన వీడియోస్లో మన వెహికల్ ఎలాగ మెయింటైన్ చేసుకోవాలనేసి. మనం చెప్పక్కర్లేదు. కొత్తగా ఏమన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మీకేమన్నా వెహికల్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే ఎలాగ రెక్టిఫై చేసుకోవాలనేసి నేనైతే చెప్పబోతున్నాను. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేయండి మీరు కూడా.